కాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొస్తే రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఒకవైపు అకాల వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే మరోవైపు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు లారీలు లేకపోవడంతో ధాన్యం కొనుగోలు నిలిచిపోతున్నాయి. చాలా ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలకు రోజుకు ఒక లారీ కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలతో అన్నదాతలు పడుతున్న అవస్థలపై ఐ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి సునీల్ మరిన్ని వివరాలు అందిస్తారు. వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువస్తే ఇంకా కూడా అంటే వాటిని మిల్లులకు తరలించిన పరిస్థితి ఉంది. రోజుల తరబడి వాళ్ళు పడిగాపులు కాస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,000 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చాలా జిల్లాల్లో అకాల వర్షాలతో రైతులు ఇటు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సాయంత్రం అయిందంటే రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎప్పుడు వర్షం వస్తుందో, ధాన్యం తడిచిపోతుందో అన్న ఆందోళన అయితే వాళ్ళలో కనిపిస్తా ఉంది. నేను ఇప్పుడు సంగారెడ్డి జిల్లా శివంపేట వద్ద ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ కొనుగోలు కేంద్రం వద్ద ఇది ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రం. ఇదంతా కూడా పూర్తిగా ధాన్యంతో నిండిపోయింది. ఒకవైపు బస్తాలలో నింపిన ధాన్యం, మరోవైపు ఇటు అక్కడ ఆరబోసినటువంటి ధాన్యం తడిచి ముద్దైతుంది. ఇక వీటిని కొనుగోలు చేసేందుకు ఇక్కడికి రైతులు చాలా రోజులుగా తీసుకొచ్చారు. అసలు ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి తీసుకొచ్చేసి? ఇప్పుడు ఇక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉంది? వారం రోజులు అవుతుంది సార్. మేము వారం రోజుల నుండి రోజు 2 లారీలు వస్తున్నాయి, కానీ మొన్న 3 రోజుల సంది రాలేవు. 2 లారీలు వచ్చినుంటే వెళ్ళిపోతుండే. నింపిన బస్తాలు కూడా ఏమవుతుంది అంటే, నింపిన బస్తాలకు ఇస్తారు కదా, నింపి పెట్టిన బస్తాలు వాళ్ళ అండర్ వాళ్ళు లేదు, మా అండర్ వాళ్ళు ఉండి తడవకుండా చేయకుండా మీరు కప్పుకోవాలని అంటున్నారు. కానీ వాళ్ళ నింపిన కాడి నుంచి వాళ్ళ అండర్ వాళ్ళు ఉండాలి, మా అండర్ వాళ్ళు ఉండదు. ఎందుకంటే మాకు బయట అయితేనేమో నింపిన బస్తాలకు కప్పుకోవడానికి తాళం ఉంటుంది, ఇక్కడ స్థలం కూడా లేదు. మాకు సొసైటీ కూడా పెద్దగా ఉంటే బాగుంటుంది, ఒకరి తడవకుండా కూడా కప్పుకోగలుగుతాం. ఇక్కడైతే తడవకుండా కప్పుకోలేము మేము. కాకపోతే ఏమంటే వీళ్ళు సొసైటీని జోకంగానే కాంటా పెట్టగానే వాహనాల ద్వారా ఉండాలి. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేసిండ్రు, ఇప్పుడు ఎన్ని బస్తాలు తీసుకొచ్చిండ్రు, ఎట్లాంటి పరిస్థితి? 6 ఎకరాలు వేస్తే 170 క్వింటాలు అయినాయి. అవి తడిసి ముద్ద అవుతున్నాయి, అవి పట్టించుకొని తాతలేదు. ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడికి తీసుకొచ్చి? ఇప్పుడు 3 వారాలు వేస్తాం. 3 వారాలు అయ్యాయి. 3 వారాల నుంచి కొనుగోలు చేయలేదా? ఏమంటే ఖాళీ లారీలు వస్తే అది వస్తుంది అట్లా. ఎంత పెట్టుబడి పెట్టిండ్రు, ఇప్పుడు దిగుబడి ఎట్లా వచ్చింది? నాకు 1,50,000 వచ్చింది సార్ పెట్టుబడి. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేసిండ్రు, ఇక్కడికి ఎన్ని బస్తాలు, ఎంత పండింది, ఎట్లా? 2 ఎకరాల వరి వేసిన తర్వాత వరి నాటుకాడి నుంచి మనకి ఇప్పుడు కోసినంత వరకు ఒక 20-25 వేలు ఎకరానికి ఖర్చు. 2 ఎకరాలు అంటే 50 వేలు ఖర్చు మిషన్తో కోపించుకొని ఇక్కడ పోసిన తర్వాత మళ్ళీ వాళ్ళు సీరియల్ ప్రకారం అంటారు. సీరియల్ అంటే ఇప్పుడు నీది ముందుంది కాబట్టి నీది తర్వాత నాది, నా తర్వాత ఈయనది, ఇట్లా సీరియల్ చెప్తారు. సీరియల్ చెప్పిన తర్వాత మళ్ళీ జోకిన తర్వాత ఒక రోజు లారీ వస్తుంది, ఒక రోజు వస్తలేదు. వాళ్ళు రాని రోజు ఏం చేస్తారు, కాంటా చేస్తారు. లారీలు వచ్చిన రోజు లోడ్ చేస్తారు. ఇప్పుడు పొద్దున వర్షం పడ్డది కాబట్టి ఇప్పుడు లోడింగ్ ఆగిపోయింది, కాంటా గిట ఆగిపోయింది. ఇక్కడ ఒక్కొక్కరు గిట ఇక్కడ వారం రోజులు 15 రోజుల నుంచి కూడా ఇక్కడ నిల్వ పోసిన్నది, వడ్లు నిల్వ పోసింది. ఇప్పుడు కాంటాక్ట్ అయిన ఉంటే వెళ్ళింటనే లోడింగ్ చేస్తే వెళ్ళిపోతే మా హ్యాండ్వేర్ ఉండదు. ఇప్పుడు నువ్వు పొద్దుమికి నువ్వు కుప్ప పోసిపోయినావు అనుకో, కుప్ప పోసిన నుంచి నువ్వు లోడింగ్ చేసినంత వరకు, లోడింగ్ లారీల మన బస్తాలు పడ్డంత వరకు మనమే కప్పుకోవాలి వర్షం వస్తే. ఒకవేళ బస్తాలు తడిచిపోయినాయి అనుకో, మళ్ళీ కాగితం పరుచుకొని ఎండ పోసుకొని గిట మళ్ళీ వాళ్ళ కాంట చేసి ఆ పరిస్థితి ఇక్కడ. ఒకసారి కొనుగోలు చేసి వాళ్ళు లారీలకు ఎక్కియలేదు అనుకోండి, వర్షం వచ్చి తడిసింది, అప్పుడు ఎవరిది బాధ్యత? మాది బాధ్యత. వాళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు మేము నింపి కాంట చేసి ఇక్కడ పెట్టేసినాము, వర్షం నైట్ వచ్చింది, తడిసినాయి మొత్తం. తడిసిన తర్వాత మళ్ళీ మీరు ఎండ పోసి ఇవ్వాలి. మాకు ఎండ పోసినాక మళ్ళీ మాకు కాంట చేస్తున్నాం. మాకు లారీ లోడ్ అయినంత వరకు మీ బస్తాలు అప్పటి వరకు మీదే హ్యాండ్ఓవర్ అని చెప్తున్నారు. మీరు ఎన్ని రోజులు అవుతుంది, ఎట్లాంటి పరిస్థితి? వారం రోజులు అయింది సార్. ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. ఈ కోఆపరేట్ జాగా అనేది అయితే ఇబ్బంది సరిపోతలేదు. ఇక్కడ ఉన్న లీడర్లు ఇట్లా మంచిగా ఎన్నుకుంటలేరు, రైతులకు ఇబ్బంది కలుగుతుంది. వర్షం వస్తుంది, నీళ్లు తడుస్తున్నాయి, మొలకలు వచ్చే పరిస్థితి వచ్చింది, ఆరాటం అయిపోతుంది సార్. ఇక్కడ ఇబ్బంది అవుతుంది. మీరు ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని? మాకు కోఆపరేటివ్ చైర్మన్లు పెద్ద మనుషులు మాకు సహకరించి అవతల జాగా ఇబ్బంది చేసి మాకు
సహకరించే పని చేయాలని. మాకు 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, ఇక్కడ సహకరించే పని లేదు. లీడర్లది జాగా ఇబ్బంది ఉంది. వేరే జాగాలో చేయాలి, వేరే జాగాలో ఊళ్ళో మంచిగా ఉంది. ఇక్కడ మా ఊళ్ళో చూస్తే ఇబ్బంది ఉంటున్నది, రైతులకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పటి వరకు అంటే ఒకవేళ కొంతమంది రైతులు ఇప్పటి వరకు కొనుగోలు చేసిన వాళ్ళకి పైసలు ఏమైనా వస్తున్నాయి ఇమీడియట్గా? అంటే 1 వీక్ పడుతుందని చెప్పారు సార్. 1 వీక్ పడుతున్నాయని చెప్పారు, కొందరికి పడ్డాయంట. కాకపోతే మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక ధాన్యం మ్యాచ్ చూసుకున్న తర్వాత మళ్ళీ మ్యాచ్లు వచ్చినాక కాంట అయిన తర్వాత మళ్ళీ ఎకరం మళ్ళీ వర్షం పడితే ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. ఒకవైపు జవాన్లు అక్కడ కొట్లాడుతుంటే దేశం కోసం సరిహద్దులో మేము ఇక్కడ యుద్ధాలు చేసే పరిస్థితి ఉంది. దాన్ని మా అమ్మండి తీసుకోండి, మాది తీసుకోండి అని ఆయననేమో సీఎం రేవంత్ రెడ్డి గారు అందాల పోటీల మీద పెడితే మాకు ఈ ప్రభుత్వమే మాకు నచ్చట్లేదు సార్. ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడికి తీసుకొచ్చి? 6 రోజులు అవుతున్నాయి. నిప్పుకుంటూ వస్తారు, వాన కలుగుతున్నది. వాన కలగానే ముద్ద అవుతున్నది, గద్ద అయిపోతుంది మా పని. ఇక్కడ రైతులందరూ కూడా అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కొనుగోలు కేంద్రానికి దాదాపు 10 నుంచి 15 రోజులు అవుతుందని చెప్పేసి కూడా కొంతమంది రైతులు చెప్తున్నారు. సాయంత్రం కాగానే వర్షం పడుతుంది, ఆ ధాన్యాన్ని కాపాడుకునేందుకు తాము చాలా ఇబ్బందులు పడుతున్నాం. కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని వెంటనే లారీలలో మిల్లులకు తరలించాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక మిల్లులకు తరలించే వరకు కూడా తమదే బాధ్యత కావడంతో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి కూడా చాలా మంది రైతులు చెప్తున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఇటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసినప్పటికీ వాటిని మిల్లులకు తరలింపులో స్పష్టంగా నిర్లక్ష్యం అయితే కనిపిస్తూ ఉంది. సరైనటువంటి లారీలు లేక రోజుల తరబడి వాళ్ళందరూ కూడా ఇక్కడ కొనుగోలు కేంద్రాలు కావచ్చు, పిఎస్సిఎస్ సెంటర్లలో పడిగాపులు కాస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నాయి. ఓవర్ టు స్టూడియో.